ఎక్కడన్నా కానీ అంజువై పడితే తప్ప మా దగ్గరకు వచ్చేది, లేకపోతే ఎవరు రారు అనే ఆలోచన ఆయనలో ఈరోజు కూడా ఉంది. ఒక నట జీవితం గడుపుతాడు ఆయన. మున్సిపల్ ఎలక్షన్లో నేను కుంటుకుంటూ నడిచి ఎన్నో యాక్షన్లు వేసి మా వాళ్ళను కొంతమందిని లోపరుచుకొని పాతప్పులు కట్టి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పాతప్పులు కట్టే వాళ్ళు లేరు, కట్టించుకునే వాళ్ళు కూడా మా దగ్గర ఎవరు లేరు అతనికి. అతను మళ్ళీ ఏ యాక్షన్ వేసినా అందరికీ తెలిసిపోయింది. అతను చెప్పే మాటలకు చేసే దానిలకు అర్థం లేదు. ఎందుకు చెప్తాను అంటే, కులానికి 1 సంవత్సరం నేను చైర్మన్ ఇస్తా అని చెప్పినాడు. ఇంతవరకు ఆయన చైర్మన్ తప్ప ఎవరికి చైర్మన్ ఇచ్చిన పాపాన్ని కూడా పోలే. మళ్ళీ ఇప్పుడు మా పార్టీ ఉంటే ఎవరన్నా వస్తారేమో అని చెప్తాడు, మీకు చైర్మన్ ఇస్తా, అయిపోతానే ఇస్తా అంటాడు. అయిపోతానే ఇచ్చేది కాదు, కానీ కాలేజీ నాడు నేడు కింద కాంపౌండ్ కడతా అనేది వద్దనిండేది. ఏంటంటే ఆ ఫుట్పాత్ తీసేయాల్సి వచ్చింది అని, వచ్చిన వాళ్ళకంతా ఈ ఫుట్పాతే మీకు